ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్, జనరల్ గా మనకి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం యూరిన్ లీకేజ్ అని చెప్పి, లేకపోతే ఇంకా మరి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. అసలు ఈ యూరిన్ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఎక్కువగా ఎలాంటి ఏజ్ గ్యాప్ వాళ్ళలో జరుగుతుంది? సో మనకి యూరిన్ లీకేజ్ అనేది యూజువల్గా దాన్ని 2 టైప్స్లో డివైడ్ చేస్తామండి. కొంతమందికి మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాము, వేర్ యూరిన్ లీక్ మనం దగ్గితే తుమ్మితే వచ్చే టైప్ ఆఫ్ యూరిన్ లీక్ ఉంటుంది. అది కాకుండా అర్జెన్సీ అని ఒకటి ఉంటుంది. మనము బాత్రూమ్కి వెళ్ళే లోపే లీక్ అయిపోతుంది అనమాట. అండ్ అది పెద్దవాళ్ళల్లో యూజువల్గా చూస్తాము. చిన్నపిల్లల్లో చూసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు కాలేజ్ గోయింగ్ గ్రూప్ ఉంటారనమాట. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ బ్లాడర్ని ఓవర్ యూస్ చేయడం, అంటే ఎక్కువసేపు బ్లాడర్ని మనం యూరిన్కి వెళ్లకుండా ఆపుకొని పెట్టుకోవడం. సో మార్నింగ్ మనం వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేంత వరకు అసలు మధ్యలో యూరిన్కి వెళ్ళాలనే థాట్ కూడా రానివ్వం. ఒకవేళ వచ్చినా ఆపుకుంటారు. చాలా మంది ఇదే పని చేస్తారు. మెయిన్ గా లేడీస్ అయితే ఇది ఇంకా అంటే లైక్ వాళ్ళకి వెళ్ళడానికి స్కోప్ లేకపోతే లేదంటే హైజీనిక్ గా ఉండదు అని చెప్పేసి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటారు. సో ఈవెన్ మనం ట్రావెల్లో కూడా గమనిస్తుంటే ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగి మనం వేరే హోటల్కి వెళ్ళేంత వరకు కూడా ఆపుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా అప్పుడప్పుడు అని మనం అకేషనల్గా అనుకున్నా కూడా బ్లాడర్ అనేది కూడా ఒక కండరమే. సో మనం ఇలాగే ఒత్తి పట్టుకొని చెయ్యి పిడికిలు పట్టుకొని ఉంటే ఎంతసేపు పట్టుకోగలుగుతాం? ఇలాగా నొప్పి వస్తుంది కదా. సేమ్ థింగ్ మన బ్లాడర్ కూడా అలాగే ఒక కండరం. అండ్ దాన్ని మనం ఎక్కువసేపు ఇలా హోల్డ్ చేయించి దాని కెపాసిటీ కోల్పోతుంది అనమాట. సో మనం ఏం చేయకూడదు అని అనేదానికి ఇది రీజన్. ఓకే, సో ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడం కానివ్వండి, మనకి ఎప్పుడు థాట్ అనిపిస్తే అప్పుడు యూరిన్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మనం పోస్ట్ డెలివరీ చూస్తాం. సో డెలివరీ అయిన తర్వాత కింద ఉండే కండరాలు ఏవైతే పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అంటామో అవి కొంచెం వీక్ అవుతాయి. ప్రాపర్గా ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మన కండరాలని వీక్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మన మూత్రం సంచికి ఏదైతే ఒక చిన్న నాళం ఉంటుందో అది దాని కింద ఉండే మజిల్ కూడా వీక్ అవుతుంది అనమాట. అందుకని అది ఎలా కిందకి జారుతుంది. దగ్గినా తుమ్మినా ఏదైనా బరువు ఎత్తినా కూడా యూరిన్ లీక్ అవడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనం కరెక్ట్ చేయడానికి ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి పోస్ట్ ప్రెగ్నెన్సీ చేయాలి. బట్ యాజ్ యూజువల్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తల్లి గురించి ఎవరు పట్టించుకోరు, ఓన్లీ బేబీ గురించి పట్టించుకుంటారు. దానివల్ల ఇది ఎగ్రవేట్ అవుతూ పోతుంది. అండ్ అప్పుడు హెల్ప్ కూడా తీసుకోరు. అది ఫైనల్గా మనకి ఇంకా హెల్ప్ చేయలేమనే స్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరకు వస్తారు. అండ్ అర్జెన్సీ అనేది చాలా సింపుల్ అండి. అర్జెంట్ అనిపిస్తుంది అని అంటే దానికి రీజన్ ఏంటని కనుక్కుంటాము. దాని ఒక 2-3 టెస్ట్లు ఉంటాయి. అది చేసుకున్న తర్వాత వీళ్ళు ట్రీట్, చిన్న మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ ఉంటుంది. సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యూరిన్ లీకేజ్ అనేది జరగచ్చు. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం 100% దాన్ని మనం ట్రీట్ చేస్తాం. సో మ్యామ్, అంటే ఇప్పుడు మనం మోస్ట్లీ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా మనం లేడీస్లోనే చూస్తుంటాం. సో దీనికి కారణం ఏంటి? యూజువల్గా ఫీమేల్స్లో ఏంటంటే యూరినరీ ప్యాసేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బయట ఎన్విరాన్మెంట్కి మన లోపలున్న ఈ బ్లాడర్కి మధ్యలో ఒక నాళం ఉంటుంది. ఆ నాళం అనేది చిన్నగా ఉంటుంది, 4 సెంటీమీటర్సే. మగవాళ్ళలో కొద్దిగా పొడుగా ఉంటుంది అనమాట. సో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది లోపల వరకు వాళ్ళకి వెళ్ళదు. ఫిమేల్స్కి బయట ఉన్న బ్యాక్టీరియా వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. దానిలో ఫిమేల్స్ యూజువల్గా ఎక్కడ అంటే ఎయిర్ వచ్చే ఏరియా కాదు, అది క్లోజ్డ్ ఏరియా. దానిలో మనం కూడా కొంచెం టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నా ఎయిర్ అనేది మూమెంట్ ఉండదు. సో దీనివల్ల బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. ఎక్కడైతే ఎయిర్ ఉండదో ఆ కండిషన్స్లో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. అండ్ యూజువల్గా ఏదైనా మనం ఎక్కువసేపు హోల్డ్ చేసిన యూరిన్, లేదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువసార్లు రావడం గమనిస్తాం. అండ్ ఉన్న ట్రీట్మెంట్ని కూడా కంప్లీట్గా ఫినిష్ చేయరు. మనం ఏదైనా ట్రీట్మెంట్ రాస్తే కూడా నొప్పి తగ్గిపోయింది కాబట్టి 2 డేస్లో మానేసామనో, లేదంటే మెడికల్ షాప్ వాళ్ళు ఈ మెడిసిన్ ఇచ్చారు కాబట్టి వేసుకున్నామనో, ఇది చాలా కామన్గా వినే థింగ్. ఇలా చేస్తూ చేస్తూ ఆ బ్యాక్టీరియాకు కూడా అలవాటు అయిపోతుంది. ఆ యాంటీబయాటిక్ వస్తే చూసుకుందాం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంకా ఆ యాంటీబయాటిక్ పని చేయదు. దానికి మనం ఇంకొంచెం లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్ మార్చాల్సి ఉంటుంది. సో అది డిఫికల్ట్. ముందుగా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేసుకుంటే బెటర్గా రిజల్ట్ ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.